1-2 days రెక్టిఫై చేస్తాం. సో ఇప్పుడు ఎక్స్ట్రా 30 పబ్లిక్ ఇస్తే ఆ 30 మీరు ఏం తోడుతున్నారు ముందుగానే కంప్లీట్ చేయాలంటే వాట్ యూ మీన్? Health center where we will be announcing in case of anything, contact the police force. Four languages, Telugu, Tamil, Kannada and English. 4 languages we recorded so that everybody can listen and they can approach. Yeah, my point is, one is for theft, second one is for missing people. Yes. In case ఎవరైనా తప్పిపోయినట్టుంటే వాళ్ళు ఎక్కడికి రావాలి, ఎవరికి అప్రోచ్ అవ్వాలి అనేది వాళ్ళకి తెలియాలి. మెసేజ్ ఫర్ మిస్సింగ్ పీపుల్. అండ్ అదర్ థింగ్ ఈస్ రథోత్సవం అప్పుడు కానీ గరుడ Two weeks కాదండి, వీల్ చైర్స్ కూడా కొద్దిగా we need more wheelchairs. How many when we are expecting thousands and lakhs of people, just only 2 we are batting, we have 4 batting instead of wheelchair only 1 person can go, but we have wheelchair and can take 10 people at a time. So that will be a makeshift kind of shed where we will be accounted and more secure also from the security angle. All installation తర్వాత వాటిని మళ్ళీ పెద్ద మిల్లుకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ పెద్ద మిల్లుని ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్ళి దూరంగా లోడ్ చేసి డంప్ చేయాలి. That is also very good. So wheelchair problem is also జస్ట్ అందరూ తీసుకుంటే బాగుంటుంది. ఎంట్రన్స్ ఏదైతే ఉందో అక్కడ ఒక పెయింట్ మీరు ఇమ్మీడియట్ గా వాళ్ళ నోటీస్ మీ డిపార్ట్మెంట్ నుంచి మీకు పంపించండి. ఓకేనా? తర్వాత ఏ యాక్షన్ తీసుకుంటే కలెక్టర్ గారితో ఆర్డర్ గారితో మాట్లాడి మీకు అర్థం ఏదైతే పెట్టుకోవాలంటే మేము చేస్తాం. బట్ యూ హావ్ టు బి స్టెపింగ్ ఫస్ట్ క్లీనర్ కదా ఈ ఫస్ట్ నోటీస్ పంపించాలి. Four languages, Telugu, Tamil, Kannada and English. 4 languages we recorded so that everybody can listen and they can approach. Yeah, my point is, one is for theft, second one is for missing people. Yes. In case ఎవరైనా తప్పిపోయినట్టుంటే వాళ్ళు ఎక్కడికి రావాలి, ఎవరికి అప్రోచ్ అవ్వాలి అనేది వాళ్ళకి తెలియాలి. మెసేజ్ ఫర్ మిస్సింగ్ పీపుల్. అండ్ అదర్ థింగ్ ఈస్ రథోత్సవం అప్పుడు కానీ గరుడ Two weeks కాదండి, వీల్ చైర్స్ కూడా కొద్దిగా we need more wheelchairs. How many when we are expecting thousands and lakhs of people, just only 2 we are batting, we have 4 batting instead of wheelchair only 1 person can go, but we have wheelchair and can take 10 people at a time. అలాగే లైవ్లీహుడ్స్ జనరేట్ చేయడానికి అన్ని రకాలుగా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఇక్కడ లోకల్ ఆనరబుల్ ఎమ్మెల్యే అఖిల ప్రియా గారు చాలా అందరూ కృషి చేస్తున్నారు. సో మేడం గారు కూడా ఎమ్మెల్యే మేడం గారు కూడా ఢిల్లీ నుంచి ఈసారి చాలామంది డిగ్నిటరీస్ ఇన్వైట్ చేస్తున్నారు. ఎందుకంటే రీచ్ అవుట్ అంటే చాలామందికి రీచ్ కావాలి, చాలామంది అహోబిలంకి రావాలి. అహోబిలం వచ్చినప్పుడే ఇక్కడ రీజనల్ డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ లైవ్లీహుడ్స్ వస్తుందని చెప్పేసి మేడం యొక్క ఆలోచన. సో అందుకనంగా మేడం గారు ఈసారి చాలామంది ఢిల్లీలో వచ్చి సీనియర్ అఫీషియల్స్ని, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళని, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన అఫీషియల్స్ని, అలాగే కొందరు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్స్ని, కొందరు గవర్నర్స్ని, ఇంకా కొందరు చీఫ్ మినిస్టర్స్ని మేడం గారు ఇన్వైట్ చేస్తున్నారు. సో వచ్చినప్పుడు ఏంటంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ప్రతినిధులు కూడా ఇక్కడ ఇక్కడ మంచి టెంపుల్ ఉంది. 108 దివ్య దేశాలు ఆంధ్రప్రదేశ్లో 2 దివ్య దేశాలు, ఒకటి తిరుమల టెంపుల్, ఒకటి అహోబిలం టెంపుల్. సో ఇంత పవర్ఫుల్ టెంపుల్ ఉన్నప్పటికీ ఈ ఏరియా ఏంటంటే డెవలప్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది బ్రహ్మోత్సవాలు. సో అందుకని చెప్పేసి మేడం చాలా కృషి చేస్తున్నారు. సో ఈ బ్రహ్మోత్సవాలు ఏంటంటే
అహోబిలం అహో బ్రహ్మోత్సవం అన్నట్టు చేయడానికి ఒక ప్లాన్కి వెళ్తున్నాం, స్ట్రాటజీకి వెళ్తున్నాం. సో వచ్చిన ప్రతి భక్తుడికి సరైన ఫెసిలిటీస్ ఉండడానికి, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా వచ్చిన ప్రతి టూరిస్టు ఒక భక్తుడికి ఒక మంచి మెమరీతో వెళ్ళడానికి ఈరోజు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఆనరబుల్ ఎమ్మెల్యే మా టెంపుల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అందరం కలిసి ట్రస్ట్ ద్వారా అందరు కలిపి ఒక ఆలోచన మంతనం చేశాము. సో మీ అందరి సహకారాలతో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని, దేశంలో ప్రతి ఒక్కరిని ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. అహోబిలంలో మరి ఏదైతే రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది, మనకి బ్రహ్మోత్సవాలు అహోబిలం బ్రహ్మోత్సవాలు స్వామివారిది 3వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. సో ఎక్కడ కూడా మనకి కోఆర్డినేషన్లో కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే పనులు చేయాలో అవన్నీ కూడా మఠం వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకుంటున్నాయి. ఎక్కడ కూడా కొన్ని వేల మంది భక్తులు రాబోతున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు పెట్టడానికి అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకోవడం జరిగింది. దానికి తగినట్టుగానే మఠం తరఫు నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా వాష్రూమ్స్ కానీ, తాగునీటి సమస్య కానీ, లేకపోతే ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ ఏవి కూడా ఇబ్బంది కలగకుండా చాలా